అదేవిధంగా ఇదే సెంటర్ నాకు బాగా గుర్తుంది. 10 సంవత్సరాల కిందట 2014లో మనం ఇదే సెంటర్లో ఈ కోటి బాబుని ఎంపీపీ చేయాలనుకున్నప్పుడు మొత్తం మన మీద వీళ్ళందరూ కూడా రాళ్ల దాడి చేసిన సందర్భం ఈ సెంటర్లలో. అవునా కాదా? ఈరోజు ఈ ప్రభుత్వుడు వెళ్ళిపోయినాడు. నాకు తెలిసి వైద్య చరిత్రలోనూ ఎప్పుడూ లేనంత వింత జరిగింది. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు అడుగుతా అంటే మీ కోటి బాబుని, బాబు పల్లెలు పోదాంరా, ఇన్నిళ్ళు తిరుగుదాంరా అంటే నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నేను తిరగలేను, మెటకలు దిగ్గలేను అంటా. అంటే పెద్ద డాక్టర్లకు చూపించినాం, ఆస్టర్ ఆసుపత్రికి పోయినాం, బెంగళూరులో ఏజీ ఆసుపత్రికి పోయినాం, హైదరాబాద్లో ఏమీ లేదు, బాగానే ఉన్నామని చెప్పినారు. ఇతను చూస్తే నాకు బాగాలేదు అని తిరిగేవాడు కూడా కాదు. 4 ఏళ్ళలో ఎప్పుడైనా మెడికల్ దిగినాడా మిద్దపై నుంచే? ఏ రోజు దిగలే. కానీ వైద్య చరిత్రలోనే ఒక చరిత్ర అన్నమాట. ఇప్పుడు డాక్టర్ అసత్యకుమార్ ఒక మందు తీసుకొచ్చినాడు. ఒక మందు సూట్ కేసులో తీసుకొని వచ్చాకల్లా జింక పిల్ల ఎగిరినట్టు ఎవడో ఎగురుకుంటా తిరుగుతారు. ఎప్పుడన్నా చూసినావయ్యా కోటి బాబు ఇట్లా సందులు పట్టుకొని ఇల్లు పట్టుకొని 18 ఏళ్ళుగా ఎప్పుడన్నా ఇళ్ళ దగ్గర తిరగడం చూసినావా? ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాడయ్యా ఆరోగ్యం బాలేనోడు? సత్యకుమార్ విటమిన్ ఎం ఇచ్చినాడు. విటమిన్ ఎం పెద్ద సూట్ కేసులలో తెచ్చి ఇచ్చాకల్లా ఎక్కడ లేని పొలం వచ్చేసింది అనమాట. ఈ అప్పకు అందరు ఇళ్ళకి పోతున్నాడు, ఏడుస్తున్నాడు, చెబుతున్నాడు, నాయనా మీరు అవన్నీ నమ్మొద్దండి, నేనే ఇట్లాంటి ఏడుపులు చూసుకొని బోల్పోయినోని నేను, మీరు ఎవరే కానీ నమ్మొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే 18 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జనం దగ్గరికి పోయి పార్టీకి ఓటు వేయాలా ఇది వేయాలనే తిరిగిన వాడు దాఖలాలు లేవు. మిద్దపై నుంచి 4 ఏళ్ళు దిగలే. రేపొద్దున దిగుతాడో లేదో మళ్ళీ తెలియదు. మన కష్టం వచ్చినప్పుడు, మన ఇబ్బంది వచ్చినప్పుడు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. మనమే ఆయనకు తీసుకొని పోయి పీఠం ఎక్కిస్తే నాకేం చేయలేదన్నాడు. నేను అదే చెప్తున్నా, ఈ మాత్రం తిరుగుడేదో అప్పుడే తిరిగింటే నీకు ఎంపీసీ గేట్ అన్న జగన్ రెడ్డి ఇచ్చేవాడు కదా. 4 గోడలు పట్టుకొని సోఫాలు ఆరేసుకొని అనుకోనే కదా ఇవన్నీ తెచ్చుకునేది. మరి ఈరోజు జనాల్ని మోసం చేయడానికి ఈ సెంటర్లలో అందరి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, బాగానే ఉంది. రేపొద్దున గంటాపురంలో ఉన్న మా సాముడు అప్పుస్వామి నీ కూతులని నీతో వచ్చే ఎవడింటికాడ పోయి కూర్చోవాలా? నువ్వేమో మిద్ద దిగవు. వాళ్ళకి సమస్య వస్తే ఎవడింటికాడ పోయి కూర్చోవాలా? జగ్గుగానింటికాడ కూర్చోవాలా? ఈశ్వరగానింటికాడ కూర్చోవాలా? ఎవడింటికాడ కూర్చోవాలా? మా వాళ్ళంతా నువ్వే మిద్ద దిగకపోతివి. వీళ్ళు పోయి ఎవడింటికాడ కూర్చోవాలా? మా ఎర్రాయపల్లిలో పోతే మా ఈశ్వరయ్య వాళ్ళ సంబంధించి ఎవరికైనా సమస్య వస్తే సీనా గారింటికాడ కూర్చోవాలా నేను అడుగుతానా? లేదంటే మా రామాపురంలో మా పెద్దప్పకు వీళ్ళకి ఎవరికైనా కానీ ఆడెవరికైనా కానీ ఏదైనా సమస్య వస్తే వాడు కేశవ్ గాని కొంపకాడ కూర్చోవాలా? ఎందుకంటే నువ్వు దిగకపోతివే. నువ్వు చూసే పైన విటమిన్ ఎం ఎత్తుకొని బాగా కూర్చుంటావు సోఫాలో. ఈడ సంకనాకి పోయేదేవుడు. కాబట్టి దయచేసి అందరినీ కోరుకుండేది, మన దగ్గరకు వచ్చి అతనేమి ఎత్తుకున్నాడు, ప్యాకేజ్ ఎత్తుకున్నాడు, మన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఎన్ని పదవులు ఇవ్వాలో అన్ని పదవులు ఇచ్చినాం. ఎంత సముచిత స్థానంలోకి తీసుకోపోవాలో అంత సముచిత స్థానంలోకి తీసుకొచ్చినాం. పదవి ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకోకుండా ఇదే సెంటర్లలో అతన్ని వాళ్ళమ్మ ఇదే ఊరికి సర్పంచ్ ఓడిపోతే మళ్ళీ రాజకీయంగా ఆ కుటుంబం తినకూడదని మళ్ళీ 8 నెలల్లో మండల కేంద్రంలో ఎంపీపీగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఓసీ కాదు, ఓసీ జనరల్ సీట్లో అయినా సరే, ఇంకో సీట్లో అయినా సరే మళ్ళీ జెడ్పీటీసీ చేసినది ఎవరైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు కృప కార్పొరేషన్ ఇచ్చినారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాను. ఇదే సెంటర్లలో మళ్ళీ ఉప సర్పంచులు ఇవన్నీ దక్కాయి అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా కాదా అని చెప్పేసి అడగచ్చు. నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మిగిలేది గ్రామాల్లో మిగిలేది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ కార్యకర్తలు ఉన్నంత వరకే నాయకుడు అనేవాడు ఉంటాడు.
ఈ కార్యకర్తలకు పలకని రోజు, ఈ పాలకర్తలకు వినని రోజు ఎవడే గాని నాయకుడుగా చలామణి కాడు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనకు వచ్చాడు ఇక్కడ మొదట సూర్య వచ్చినాడు, తర్వాత శ్రీరామ్ వచ్చినాడు, తర్వాత జనసేన వచ్చినాడు. వీళ్ళెవ్వడూ పొడసలేదు కేతిరెడ్డిని. ఢిల్లీ నుంచి తీసుకొచ్చినారు కేతిరెడ్డి కోసం. వీళ్ళెవరు కాక ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాడు. ఈడు పెద్ద మాయల మరాఠీ. ఈయన పేరే అసత్య కుమార్. ఈయన పేరే అసలు తప్పు. ఈయన పేరే సత్యనారాయణ, దాన్ని సత్యకుమార్గా మార్చినాడు. ఇతని కులమే ఏదో ఇతనికి తెలియదు, ఇంతవరకు చెప్పుకోలే. యాదవ అని చెప్పి అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నాడు. నోటికి వస్తే ఇతని సర్టిఫికెట్లో భార్య లేదు, కానీ ఒక ఆమె భార్య అని చెప్పి తిరుగుతానే ఉంది అనమాట. మొన్న వచ్చి చెప్పినాడు వెంకయ్య నాయుడు బావమడిది ఇతను భాగవతులని. ఇంటే నాకే అనిపించింది ఈడు ఇంత జంతర్ మంతర్ కాడా అని చెప్పేసి. ఎవడు తట్టుకోలే మనకేసినాడు. ఎంత జంతర్ మంతర్ అంటే సూరికి వచ్చే టికెట్ ఈడే ఎగరగొట్టించినాడు, శ్రీరామ్కి వచ్చే టికెట్ ఈడే ఎగరగొట్టించినాడు. మళ్ళీ ఈడే వచ్చి ఈడే టికెట్ చేసి వాళ్ళని వేసుకొని తిరుగుతున్నట్టు ఇంక చాలా గొప్పోడే ఉండాలి కదా ఇట్లాంటోడు. అంతకంటే గొప్పోడు ఉంటాడు జంతర్ మంతరు. ఢిల్లీలో నువ్వేం చేస్తున్నావు నేను అడిగినా ఇంతవరకు. నీకేమన్నా కంపెనీ ఉందా, లేకుంటే ఫ్యాక్టరీలు ఉన్నాయా, ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి అని అడిగితే ఢిల్లీలో ఇతను చేసేది ఏంటంటే బ్రోకర్ పని చేస్తున్నాడు అని చెప్పేది నేను చెప్తున్నాడు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు మీ అందరికీ కూడా ఈ నెల 13వ తేదీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇది మన ఈవీఎం. ఈడ 1వ నెంబర్, దాని పక్కనే నా పేరు ఉంటుంది, కేతిరెడ్డి అని ఉంటుంది, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని ఉంటుంది. దాని పక్కనే నా ఫోటో కూడా ఉంటుంది. కొద్ది మీసాలు తగ్గించిన మా ఆవిడ పెద్ద పెద్ద ఉన్న మీసాలు అంతా మొహం అంతా అదే ఉంటాయంటే తగ్గించిన. దాని పక్కనే మన ఫ్యాన్ గుర్తు ఉంటుంది. ఎమ్మెల్యేగా 1వ గుర్తు. మీ అందరినీ కోరుకునేది ఒకటి, మీలో నాతో పాటు చాలా మంది పోటీ చేస్తున్నారు. అందరి మొహాలు చూడండి. ఎవడైతే మీకు కష్టంలో ఆదుకున్నాడో, ఎవడైతే మీకు ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు, ఎవడైతే ఫోను చేస్తే మీకు పలుకుతాడో, మీకు ఎవడైతే గాని ఇబ్బందులో ఉన్నప్పుడు సాయంగా ఉంటాడు, అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడని నమ్మకం ఏ నాయకుడి మీద ఉంటే ఆ గుర్తుకు మీరందరూ కూడా ఓటు వేయించి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాతో పాటి బోయ శాంతమ్మ ఎంపీగా నిలబడుతోంది. బోయ శాంతమ్మ ఎంపీగా ఆమెది 3వ నెంబరు. ఆ 3వ నెంబర్లో మీ అందరికీ ఒకటి చెప్తున్నాం. ఆ 3వ నెంబర్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి ఎక్కడ ఫ్యాన్ కనపన్నా గానీ ఆ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యే విధంగా బత్తలపల్లిలో మనం అందరం కూడా తీర్పు ఇచ్చే విధంగా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇదే సెంటర్లో వేరే పార్టీ వాళ్ళు కన వస్తే మనకి ఈడ జాంకాయలు అమ్ముకునేవాడు ఉన్నాడు, అరటికాయలు అమ్ముకునేవాడు ఉన్నాడు. అంతా ఈ నా కొడుకులతో దందా తయారైతా ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటి, మన వ్యాపారాలు మనం సుఖంగా సంతోషంగా ప్రతి పేదవాడు హాయిగా ఉండాలంటే మనం వేయాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా పేదవాడు గన బాగుండాలి, జనం బాగుండాలి అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే మీకు అందరికీ సాధ్యమవుతుంది. వెళ్ళండి గ్రామంలో కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ తిరిగి చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం మొత్తం మన నియోజకవర్గ వ్యాప్తంగా 104,000 ఇండ్లుంటే 97,000 ఇండ్లకు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందించినాం. 97,000 ఇండ్లకంటే 94% మందికి అందించినాం. దీంట్లో గతంలో లాగా నువ్వు ఆ పార్టీ అని చూడలేదు, నువ్వు ఆ కలం అని చూడలేదు, నువ్వు ఆ మతం అని చూడలేదు. నువ్వు పేదవాడైతే చాలు, అర్హత కలిగిన వాడైతే చాలు, నీకు సాయం చేయాలి, న్యాయం చేయాలి అని ఒక ఆలోచన చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే
అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మనమందరం కూడా ఆలోచించండి. మా దొర చెప్తున్నాడు మీసాలు తిప్పున్నా అని చెప్పేసి. మీసాలు అప్పుడు కాదురా తిప్పాల్సింది, ఈ బత్తలపల్లిలో 5,000 మెజార్టీ తీసుకొని వస్తే అప్పుడు రా మనం ఈ సెంటర్ లో మీసాలు తిప్పి తొడగొట్టి మీరంతా పోయినా గాని జనమంతా జగన్ వైపు ఉన్నారు, జనమంతా కేతిరెడ్డి వైపు ఉన్నారని చెప్పి అప్పుడు సెంటర్ లో కొట్టి తేలిస్తే అప్పుడు ఉంటుందిరా మగతనం, తప్ప ఇట్లా తొడలు కొడితే రాదు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటి, గడప గడపకు వెళ్ళండి. ఈ 3 రోజులు మనకు అత్యంత కీలకం. చాలా మభ్య పెడతారు, వచ్చినారు మనల్ని ఓడించడానికి. దగ్గర 3,000 మంది బీజేపీ వాళ్ళు వచ్చి దిగినారు. కళ్యాణపాలు వాళ్ళవే, హోటళ్ళు వాళ్ళవే, లాడ్జులు వాళ్ళవే, అన్ని వాళ్ళవే. వాళ్ళు జాలే కేతిరెడ్డిని ఓడించడానికి, వాళ్ళు జాలే. 35 మంది మంత్రులు, ఎక్స్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కర్ణాటకకు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ధర్మవరంలో ఉన్నారు. అదేవిధంగా 5-6 మంది కేంద్ర మంత్రులు వచ్చినారు. వీళ్ళు గాల హీరోయిన్లు దిగినారు, హీరోలు దిగినారు. వీళ్ళు కావటంలే, ఎందుకంటే వాళ్ళు నమ్ముకునేది జెండాలను నమ్ముకున్నారు, నేను నమ్ముకునేది జనాల్ని నమ్ముకున్నాను అని చెప్పి తెలియజేసుకున్నాను. ఆ జనాల్ని నమ్ముకున్నాను కాబట్టి ఉదయం లేస్తూనే 6:30కు మీ గడప దగ్గరికి వచ్చి మీ తమ్ముడు, మీ అక్క, మీ తోడబుట్టిన వాళ్ళు అడిగినారో లేదో ఈ కేతిరెడ్డి మీ ఇంటికి వచ్చి ఏమా మీ సమస్య, ఏమా మీ ఇబ్బంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఏ విధంగా ఉంది, ఎవరైనా అవినీతి చేస్తున్నారా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి అడిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేతిరెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు మీకు అందరికీ కూడా మభ్య పెడతారు, మోసం చేస్తారు. కాబట్టి ఓటు ఎంతో విలువైనది. గతంలో లాగా ఈ ప్రాంతంలో మనం కష్టపడకుండా మళ్ళీ ఆ కష్టాలు రాకుండా మనం హాయిగా ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు మీ గ్రామంలో ఉంటే, నాయకుల మధ్య ఉంటే కూర్చొని మాట్లాడి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకదాటిగా మద్దతు తెలిపి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరున మెజార్టీ తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తా అంటారు, ధర్మవరంకి వచ్చారు ముదుగుబ్బ అంతా ఎత్తిపోయింది అంటారు, బత్తలపల్లికి వచ్చారు ధర్మవరం అంతా ఎత్తిపోయింది అంటారు. ఎత్తిపోవడమో ఏరివేయడమో 13వ తేదీ ఎలక్షన్ తర్వాత 4వ తేదీ కౌంటింగ్ రోజు తెలుస్తాదిరా. కేతిరెడ్డి అంటే ఏందో మీ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. చెప్తున్నారు వాడు వచ్చి 2 నెలలు కూడా కాలే, జైల్లో వేయిస్తా కేతిరెడ్డిని అంటున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయిస్తా కేతిరెడ్డిని చెప్తున్నాడు. ఇంతమంది ఇంతకంటే పెద్ద పెద్ద డైలాగులు చెప్పి నా కొడుకులే ఊరిపించిన నా కొడుకులో మేము. ఇట్లాంటి వాడు మాకు లెక్కేం కాదు, ఇట్లాంటి వాళ్ళని నువ్వెవడరా అంటాడు వాడు. మళ్ళీ వాళ్ళకి దిక్కు లేదు, పాపం అనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే మొదట సూరి జెండా మోసినారు, తర్వాత శ్రీరామ్ జెండా మోసినారు, ఇప్పుడు ఎవడో చెప్పినని వీళ్ళ జెండా మోసపోతున్నారు. వీళ్ళు జెండాలు మోస్తున్నారు, మన దిక్కు నుంచి పోయిన నా కొడుకులైతే సూట్ కేసులు మోసుకుంటూ పోతున్నారు అనమాట. అట్లుంటుంది వాళ్ళకి ఆ స్థానం, ఆ సూట్ కేసు తీసుకొని పోయే స్థానంగా రావాలంటే మనం ఇచ్చిన పదవిని చూపించే ఆ సూట్ కేసు తీసుకుపోతున్నారు తప్ప వాళ్ళని చూసి ఆ సీట్ ఎవడే కానీ ఇలా సూట్ కేసులు. కాబట్టి మనం ఎంతమంది నాయకులు పోయిన కార్యకర్తలు అందరం కూడా ఏకదాటిగా ఈ రాబో ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మండలంలో 5,000 మెజార్టీని తేవడానికి మీరంతా సిద్ధమా? జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్